అమ్మా అన్నీ తీశాను, ఇంకా చూపించడానికి ఏమీ లేవు. ఇవి కావు బాబాయ్, ఇంకేమైనా ఉంటే చూపించు. అమ్మా ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అమ్మా, లేటెస్ట్ మోడల్స్. ఏంటి బాబాయ్, అంత మంచి కలర్స్ అన్ని వదిలేసి ఇవి చూపిస్తావేంటి? అవి చూపించు. అమ్మా ఇది షర్ట్ కాదమ్మా, జుబ్బా. అబ్బా నాకిదే కావాలి. బాబాయ్ దీని మీదకి ఒక మంచి పంచ చూపించండి. దీని మీదకి ఫైజమా వేసుకుంటారు, పంచ బాగోదు. మా బావ పంచ కడితే అదిరిపోతుంది తెలుసా? మంచి పంచ చూపించండి. ఇది కాదు బాబాయ్, ఇంకోటి చూపించండి. ఆ బ్లాక్ కలర్ ఇవ్వండి. అమ్మా మీ బావ మాలేసుకుని శబరిమల వెళ్తున్నారా? సరే అయితే ఇదే ఇవ్వండి. ఎంతైంది బాబాయ్? 1200. అంతేనా? అన్నయ్య నా దగ్గర 300 ఉన్నాయి, మిగతా చిల్లర నువ్వు ఇచ్చేసిరా. మిగతా చిల్లరంటే 900. శ్వేత, ఏంటి టెన్షన్గా ఉన్నట్టున్నా? ఏం లే చిన్నత్తయ్య, బావ బర్త్డే కోసం గిఫ్ట్ ఆర్డర్ చేశాను, దానికోసం వెయిటింగ్. వచ్చినట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. తప్పండి. కూర్చో. అక్క వెన్నెలా, ఏంటి చేతిలో? వాసుబాబు పుట్టినరోజు కదా, అందుకే బట్టలు తెచ్చాను. ఏంటి అందరూ బావ పుట్టినరోజుని త్వరగా రెడీ అయినట్టున్నారు? అవును, నువ్వేంటి ఇంత ఉదయాన్నే వచ్చావు? బావ పుట్టినరోజు అంటే మామూలు విషయమా? అసలు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. కోడి కూయగానే గుడికెళ్ళి బావ పేరున అర్చన చేయించి ప్రసాదం కొత్త బట్టలు తీసుకొచ్చాను. బావెక్కడున్నాడు? అన్నయ్య ఇంకా లేవలేదు. సరే అయితే నేనెళ్ళి లేపుతాను. వెన్నెలా, ఒకసారి ఇలా రామా. అవును వెన్నెలా, అన్నయ్య కోసం కొత్త బట్టలు తీసుకొచ్చానని చెప్పావు, అవి చూపించనే లేదు. ఏమనుకోదొదినా, బావ పుట్టినరోజు కోసం తెచ్చినావు కదా, ముందు బావకే చూపిస్తాను. అంతలే, అయినా మాకెందుకు చూపిస్తావులే, నీకు అన్నయ్య అంటేనే ఇష్టం, మేం కాదుగా. జిలేబీ జిలేబీ, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అయ్యో వదినా, ఏడవద్దొదినా, ఎవరైనా ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. మీరు ఆపండి. ఇదిగో పట్టుకో. ఏంటి బ్రదర్, సడన్ గా లాఫింగ్ థెరపీ మొదలు? ఇటివు. ఎందుకు నవ్వుతున్నారు? మరి నవ్వక, ఈ డ్రెస్ ఎలా ఉందో తెలుసా? పొలంలో దిష్టి బొమ్మలాగా ఉంది. ఏంటి జిలేబీ నువ్వు? వెన్నెలెందుకు అలా వెక్కిరిస్తున్నావు? నువ్వు చెప్పినట్టు మరీ అలా ఏం లేదు. ఫుట్పాత్ మీద అమ్మితే అది కొనుక్కొని వచ్చినట్టుంది.
మేడం శ్వేత అంటే మీరేనా? నేనే శ్వేత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇదంతా కాదు. ఇప్పుడు నేను చెప్పనా, పక్క వీధిలో ఎవరో బయటపడేసి ఉండొచ్చు, అది తీసుకుని వచ్చింది. అంతే కదా వెన్నెలా? స్టాప్ ఇట్. వెన్నెల ఏడిపించడం ఇంకా ఆపుతారా? శ్వేత, ఇది సూటా? చూడండి. ఇటివ్వు. శ్వేత, భలే ఉంది. నీ టేస్ట్ సూపర్. థ్యాంక్ యూ. పిన్ని చూడు. చాలా బాగుందమ్మా. ఇదెంత? ఇది షోరూంలోనే హైయెస్ట్ ప్రైస్ అత్తా. 80,000. 80,000? 80,000? జిలేబీ ఆ, అమ్మా వెన్నెలా, మరి నువ్వెంత కొన్నావు? 1200. అంటే 300 నేను ఇచ్చాను, మిగతా 900 మూర్తన్న ఇచ్చాడు. చూసావా వెన్నెలా, నువ్వు ఖర్చు పెట్టి కొన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ. అయినా మూర్తిని డబ్బులడికి కొనే బదులు నీకు బట్టలు కొనడానికి డబ్బులు కావాలని డబ్బులివ్వు బావా అని వాసుబావని అడిగితే బాగుండేది కదా. వెన్నెలా, నువ్వెప్పుడైనా ఇలాంటి సూట్ చూసావా? లేదు దినా, సినిమాల్లో తప్ప ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఏంటో దినా, నువ్వు కూడా ఎంత ఖర్చు పెట్టి కొన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామన్నది ముఖ్యం. శభాష్ శ్వేత, శభాష్. అందరూ కలిసి వెన్నెల్ని ఏడిపిస్తూ ఉంటే నువ్వు ఒక్కదానివి తనలో ఉన్న ప్రేమని గుర్తించావు. చూడు వెన్నెలా, వీళ్ళన్నది ఏం పట్టించుకోకు. వాసు ఎప్పుడు ఇలాంటివే వేసుకుంటాడు. పుట్టినరోజు నాడు కూడా ఇవే వేసుకుంటే పెద్ద తేడా ఏముంటుంది చెప్పు? అత్తయ్య, మీరాగండి, తనతో నేను మాట్లాడతాను. వెన్నెలా, నీకు బావని ఎలాంటి బట్టల్లో చూడడం ఇష్టమా, లేక సూట్లో చూడడం ఇష్టమా? సూట్లో చూడడమే ఇష్టం. దట్స్ గుడ్. అయితే అప్పుడు ఒక పని చెయ్యి, ఈ సూట్ నువ్వే కొన్నావని బావకివ్వు. అయ్యయ్యో, అలా వద్దక్కా, నువ్వు తెచ్చిందాన్ని నేనెలా? అయ్యో వెన్నెలా, నేను తెస్తే ఏంటి, నువ్వు తెస్తే ఏంటి? బావ సూట్ వేసుకోవడమే కదా మనకు కావాల్సింది. ఇవ్వు. తీసుకోమ్మా, తీసుకో. తీసుకో వెన్నెలా. తీసుకో వెన్నెలా, బావకి నీ చేత్తో ఇవ్వు. తీసుకో. ఉమ్. వెన్నెలా, ఆగమ్మా. ఈ ప్రసాదం అక్కడ పెట్టి వెళ్ళు. సూట్ పైన కుంకుమ పడుతుంది. అసలే సూట్ 80,000. కుంకుమ పడితే పాడవుతుందిగా. అత్తయ్య, ఇది బావ పేరు మీద అర్చన చేసి తీసుకొచ్చిన ప్రసాదం. ఏం కాదమ్మా, వాసు అట్నుంచటే బయటికి వెళ్ళాడు కదా, కిందకొచ్చే వెళతాడు కదా, అప్పుడిద్దు గానిలే. అవి కింద పెట్టేసి వెళ్ళి సూటివ్వు. హ్మ్. ఏంటి శ్వేత ఇది? నువ్వు కొన్న సూట్ని తను కొన్నదని అబద్ధం ఎందుకు చెప్పమన్నావు? ఇప్పుడది పైకెళ్ళి నేను చెప్పినట్టుగా తనే సూట్ కొన్నానని బావకు చెప్తుంది. అది బావ నమ్మడు. ఆ తర్వాత నేను వెళ్ళి దొంగతనంగా నా దగ్గర నుండి తీసుకొచ్చి మీకిచ్చిందని బావతో చెప్తాను.
అలా దాన్ని బావ ముందు దొంగని చేస్తా. ఆహా, దాన్ని దొంగం చేయడానికి దాంతో ఇంత ప్రేమగా నటించావా? బావా బావా వెనెలా బర్త్డే బావా. ఏంటి? ఈరోజు నీ పుట్టినరోజు బావా. నా పుట్టినరోజా? నేను నా పుట్టినరోజుని మర్చిపోయా. నీకు గుర్తుందా? ఆ అదేంటి బావా, నా వాసు బావ పుట్టినరోజు నేనెలా మర్చిపోతాను? ఎవరైనా మర్చిపోతే ఊరుకుంటానా నేను? దేవుడా, వాసుబావ అంటూ నేనేదో పెద్ద సెలబ్రిటీలా చేస్తున్నావు. గవర్నమెంట్తో చెప్పి అందరికీ సెలవు ఇప్పించేలా ఉన్నావు. పో బావా. అవును, ఏంటిది? సూట్ బావా. అది నాకు తెలుసు. నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. నువ్వు వేసుకోవడానికి బావా. ఇదెంతో తెలుసా? 80,000. నువ్వు కొన్నావా? ఆహా, నేను కాదు, ఇది శ్వేతక కొనింది. నేను నీకోసం షర్టు పంచె తెస్తే అందరూ బాగాలేదని చెప్పి నవ్వారు. అది చూసి శ్వేతక్క ఈ సూట్ నాకిచ్చి ఇది నేనే కొన్నానని నీతో చెప్పి ఇవ్వమంది. నీకు అసలు షోరూమ్ అంటేనే తెలీదు. నువ్వు కొన్నావంటే ఎలా నమ్ముతా? ఓయ్, ఊరికినే అన్నా. అవును, శ్వేతేమో ఈ సూట్ నువ్వు కొన్నానని చెప్పి ఇవ్వమంటే మరి నువ్వెందుకు అలా చెప్పలేదు? నాకు అబద్ధం చెప్పడం తెలీదు బావా. అబద్ధం చెప్తే కళ్ళు పోతాయని అమ్మ చెప్పింది. కళ్ళు లేకపోతే నిన్ను చూడలేను కదా బావా, అందుకే అబద్ధం చెప్పను. హాహా, కళ్ళు పోతాయని అబద్ధం చెప్పలేదన్నమాట. భయంతోనైనా అబద్ధం చెప్పలేదు. మంచిదే. సర్లే, సూట్ బాగుంది కానీ నాకు సూట్ వేసుకోవడం నచ్చదు. థ్యాంక్స్ చెప్పి తీసుకెళ్లి శ్వేతకిచ్చే. బావా బావా ప్లీజ్ బావా, 1 టైం వేసుకో బావా, ప్లీజ్ బావా, వేరుట్టు బావా. వెనిలా, ఈ సూట్ నాకు సెట్ అవ్వదు. ముందు నువ్వు వెళ్ళు. బావా చూడు శ్వేతక్క, బావా ఈ సూట్ వేసుకోమంటే వేసుకున్నట్టున్నాడు. హే, ఇలాంటి సూట్ వేసుకోవడానికి నేనేం సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని కాదు, రైస్ మిల్ ఓనర్ని. ఇది నాకు సెట్ అవ్వదు. బావా ముందు నాకు చేయివ్వు. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బావా. శ్వేతక్క, ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతున్నావు. నాకు ఇంగ్లీష్ మాట్లాడని చాలా ఆశ. నాకు రాకపోయినా వచ్చిందేదో మాట్లాడిస్తూ ఉంటాను. నువ్వు మాట్లాడుతున్నావు సరే, కానీ దానికి అర్థం తెలుసా? వెన్నెల మాట్లాడిన ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి సెపరేట్ గా వెన్నెల డిక్షనరీ రాయాలి, అప్పుడు కానీ అర్థం కాదు. బావా, మోహిని అక్క చనిపోయిన దగ్గర నుంచి నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం లేదంట. అది ఈసారి బ్రేక్ చేయాలి బావా. ఈ బర్త్డేనే కాదు, నువ్వు ప్రతి బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలని నా ఆశ. నా ఆశే కాదు, ఇంట్లో వాళ్ళందరూ ఆశపడుతున్నారు. ముఖ్యంగా అత్తయ్య నీ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటుంది. ఇంకోటి బావా, ప్రతిరోజు నువ్వు ఇలాంటి డ్రెస్లే వేసుకుంటున్నావు. ఈరోజు ఈ సూట్ వేసుకో బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, వేసుకో బావా. బావా ప్లీజ్ సరే సరే బావా. సరే, ఈ ఒక్కసారికి మీరు చెప్పారని ఈ సూట్ వేసుకుంటున్నా. ఎలా ఉంటుందో ఏంటో. అక్క, బావ ఈ సూట్ లో హీరోలా ఉంటాడు కదా. అవును. వెన్నెల, నీకు చెప్పడం మర్చిపోయాను. అత్తే నిన్ను కిందకి రమ్మని చెప్పింది. ఏదో పనుందంట, త్వరగా వెళ్ళు. సరే అక్క. శ్వేతక్క, బావ సూట్లో ఎలా ఉంటాడో ఒక్కసారి చూసి వెళ్ళిపోతానే. లేదు వెన్నెలా,
బావ డ్రెస్ వేసుకుని రావడానికి చాలా టైం పడుతుంది. నువ్వు కిందకి వెళ్ళు. నీ పనయ్యేలోపు బావొచ్చేస్తాడు. కిందకి లేటుగా వెళ్ళావనుకో అత్తయ్య నీ మీద అరుస్తుంది. అప్పుడు నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే వాసుబావ బాధపడతాడు. వెన్నెలా, ఈ అక్క చెప్పేది నీకోసమే కదా. వెళ్ళు. సరే అక్క. అయ్యో అత్తయ్య, అత్తయ్య ఆగండి. మీరెందుకు పనిచేస్తున్నారు? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఆ నేనెళ్ళి కూర్చుంటాను. ఈ పనులన్నీ ఒక్కతే ఏం చేస్తుంది? నువ్వేమో బావా బావా అంటూ పైనే ఉండిపోయావు. నీకు పని చెప్దామంటే కిందకే రావట్లేదు. క్షమించండి అత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. హ్మ్. సర్లే, వాసు రెడీ అయ్యొచ్చాక అందరికీ జ్యూసులివ్వు. కేక్ కటింగ్ అయ్యాక అది కూడా అందరికీ పంచు. వీటితో పాటు టిఫిన్ కూడా రెడీ చెయ్యి. ఇవన్నీ అయిన వెంటనే భోజనం ఏర్పాట్లు చూడు. సరేనా? సరే. చెప్పడం మర్చిపోయాను, బయట పాత్రలున్నాయి, వాటిని శుభ్రంగా కడిగి. సరేనా? సరే అత్తయ్య. ఎంత పౌరు ఏమి ఫైరో తాట తీసే తాండవంలో జయించే అయ్యో అయ్యో లక్ష్మమ్మ, ఇది ఇక్కడ ఉందేంటి? అయ్యో, ఇది బావ కోసం కొన్న పంచె ఇక్కడ ఉందేంటి? వావ్! బావా, ఈ సూట్ నీకు అద్దరిపోయింది. బావా, ఇప్పుడు కానీ నువ్వు గాగుల్స్ పెట్టుకుని కిందకి వెళ్తే హాలీవుడ్ హీరోలా ఉంటావు. జా. బావా, చూడు ఎలా ఉన్నావు. బావా, ఫిట్టింగ్ అంతా ఓకేనా? ఓకే. ఓకే. షూ. ఏంటక్క ఇది? నేను బావ కోసం తెచ్చిన కొత్త పంచేది ఇలా మసిగుడ్డలా వాడుతున్నారేంటి? ఇది కొత్తదో పాతదో మాకు తెలీదమ్మా. ఇది పాత గుడ్డ వాడుకోమనిస్తే తీసుకున్నామమ్మా.